సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని ఎస్ఎన్ కాలనీలో 1,23,00,000 రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల నూతన భవనాన్ని మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో కలిసి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్లు పుష్ప నాగేష్ యాదవ్, సింధు ఆదర్శ్ రెడ్డి, మండల విద్యాధికారి రాథోడ్, మాజీ కార్పొరేటర్ అంజయ్య తదితరులు హాజరయ్యారు. అతిథులందరూ కూడా కూర్చోవాల్సిందిగా మనవి చేస్తూ మరి కాసేపట్లోనే ఈ యొక్క నూతన మన నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు మన పాఠశాల ప్రారంభకులు అయిన శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గతంలో ఉన్న ప్రభుత్వాలు మన ఊరి మనబడి స్కీమ్లో మనకి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. కంప్లీట్గా మొత్తం బిల్డింగ్ కూలగొట్టాలనే ఆలోచనతో అప్పుడు మనం ముందుకెళ్ళడం జరిగింది. మనకున్న ఫండ్స్ విషయంలో మనకు సరిపోవని చెప్పి సగం బిల్డింగ్లు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఆ సగం బిల్డింగ్ల కింద ఇంటికి 40 లక్షల రూపాయల సొంతంగా దీన్ని ఖర్చు పెట్టి కంప్లీట్ చేయడం జరిగిందని అందరూ తెలియజేస్తారు. దాంతోపాటు ఇప్పుడే మా జిహెచ్ఎంసీ డీసీ గారికి చెప్పడం జరిగింది, అది గిట్ట శిథిలావస్థలో ఉన్నది కాబట్టి దాన్ని గిట్ట మనము కంప్లీట్గా కూలగొట్టి టోటల్ పిల్లలకు అందుబాటులో తీసుకొస్తానని మీ అందరికీ మాట ఇస్తా ఉన్నాం. చూడగా అతి తొందరలోనే షార్ట్లీ టీఎస్ఆర్ ఫండ్ మాట్లాడడం జరిగింది. తప్పకుండా దాన్ని డిస్మెంటల్ చేసి అది కానీ ఇంతకుముందు పుష్ప నాగేష్ యాదవ్ గారు చెప్పినట్టు అక్కడ 5 దగ్గర పాఠశాల కానీ తొందరలోనే డిజైనింగ్ చేసి డిస్మెంటలింగ్ పెట్టి వచ్చే ఎకనామిక్ వరకు కొత్త భవనాలలో ఈ పిల్లలకు టీచింగ్ చేసే విధంగా ముందుకు తీసుకుపోతాం. అందరి సహకారం తీసుకుని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి ఏది ఏమైనా సరే పటాన్చెరు నియోజకవర్గానికి ఒక మినీ ఇండియా. 28 రాష్ట్రాల జనం మన దగ్గర ఉన్నారు. అన్ని ప్రాంతాలు, అన్ని మతాలు, అన్ని కులాల వారు మన దగ్గర ఉన్నారు. అంత తెలంగాణ బిడ్డలే. వాళ్ళందరికీ మనము ప్రభుత్వ పాఠశాలలో విద్య అందించే బాధ్యత మన అందరిపైన ఉన్నది. మీకు సబ్సిడీగా టీచర్లు ఉన్నారు. ప్రతాప్ రెడ్డి మంచి రిజల్ట్ తీసుకురావాలి. ఓ ప్రతాప్ రెడ్డి 15 సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నావు, రిటైర్డ్ అయిపోతున్నావు, కానీ రిజల్ట్ బాగుండాలి, క్రమశిక్షణ ఉండాలి. చదువుతో పాటు స్పోర్ట్స్లో గిట్ట రానివ్వాలి. చదువు ఒకటే కాదు, సంస్కారం గిట్ట ముఖ్యమే. ఐపీఎస్ ఐఏఎస్ చదువుకున్న వాళ్ళు గిట్ట సంస్కారం లేకపోతే ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా చదువుతో పాటు ఫిజికల్గా ఫిట్నెస్గా నువ్వు చేసే టీచింగ్ అక్షరానికి జవాబు చెప్పాలంటే ఫిట్నెస్ కావాలి మొదలు. కాబట్టి ఆ విధంగా మీరు అందరూ జాగ్రత్తగా పిల్లలను స్పోర్ట్స్లో గిట్ట రానివ్వాలి. మొన్ననే మన ఫెడరేషన్ గేమ్స్ గిట్ట పెట్టడం జరిగింది. మన మండల స్థాయి పెట్టడం జరిగింది, కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గం స్థాయి పెట్టడం జరిగింది. నిన్నగాక మొన్న క్లోజింగ్ సెరమనీ సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన 10 లక్షల రూపాయలు సొంతంగా ఖర్చు పెట్టి మనం ఫెడరేషన్ గేమ్స్ గిట్ట పెట్టి